Welcome to D6. This is Professor Vinod Kumar. మహిళలకు 2029 ఎన్నికల్లో 33% సీట్లు. చాలా సంతోషం. కాంగ్రెస్ చేయలేని పని బీజేపీ చేయబోతున్నది. కాంగ్రెస్ ఓ పెద్ద గొప్ప సెక్యులర్ పార్టీ, సామాజిక న్యాయ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడంలో వైఫల్యం చెందింది? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు? ఈవెన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, బీసీ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, చివరికి కాంగ్రెస్ పార్టీ అందరి రిజర్వేషన్లను ఎత్తేసింది. బ్రిటిష్ కాలంలో ముస్లింలకు ఉంది, క్రైస్తవులకు ఉన్నాయి, సిక్కులకు ఉన్నాయి, బుద్ధిస్టులకు ఉన్నాయి, మహిళలకు ఉన్నాయి. ఖాళీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే లేవు. అది 1932లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత అవి సపరేట్ ఎలక్టోర్స్ ఆమోదించబడినప్పటికీ కూడా గాంధీజీ చేసిన మోసం కారణంగా దళితుల ఇలా బానిస దళితులు రాజకీయ బానిసత్వంలోనే ఉంటూ పదవులు మాత్రమే అనుభవిస్తూ పవర్ లేకుండా ఉంటూ 78 సంవత్సరాలుగా రాజకీయ బానిసత్వాన్ని పదవులు రాష్ట్రపతిని మొదలుకుంటే అనేక పదవులు అనుభవిస్తున్నప్పటికీ కూడా దళితులకు విముక్తి జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా దళితులు ఎన్నుకునే నియోజకవర్గాలు లేని కారణంగా ఇవాళ ఇవన్నీ రిజర్వేషన్లు మొత్తం పోయి కేవలం లాస్ట్కి వచ్చేసరికి 1947 తర్వాత 1950లో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు వచ్చినాయి. మిగతా వాళ్ళందరికీ అద్దని తర్వాత మళ్ళీ తర్వాత మహిళలు కొట్టడంగా ఇది ఈ రిజర్వేషను 128వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా 2023లో జరిగిన ఏ సవరణ అయితే జరిగిందో ఆ సవరణ ప్రకారంగా ఇవాళ 2029లో జరిగే ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు రాబోతున్నాయి. సో ఇవాళ ఈ 2027లో చేపట్టనున్న జనగణన ఆధారంగా, అంటే దాంట్లో కులగణన కూడా జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో కులగణన జరిగినప్పుడు మరి బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు సబ్ కోటా ఎందుకు లేకుండా పోయింది? 33% ఉమెన్ కోటాలో, అది ఎమ్మెల్యే ఎంపీలలో సబ్ కోటా లేకపోతే ఆధిపత్య కులాల మహిళలే వస్తారు కదా. మరి ఆధిపత్య కులాల మహిళలు ఎందులో వస్తే మరి వీళ్ళ పరిస్థితి ఏంది? బీసీ ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంది? దేశ జనాభాలో 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అందులో 50% వీళ్ళు ఉన్నారు. అంటే 42% మహిళలు ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు. మరి వాళ్ళకు వాటా లేకపోతే 33% ఈ రిజర్వేషన్లు దోపిడీ కులాల మహిళలే, లేదంటే ఆధిపత్య కులాల మహిళలే కొట్టేస్తే మరి బహుజన మహిళల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళ బతుకులు ఏం కావాలి? రేపు ఈ 33% రిజర్వేషన్ కోటాలో సబ్ కోటా లేకపోతే మరి బహుజన మహిళల బతుకులు ఏం కావాలి? మీరు ఈ ప్రక్రియ 27లోనే మార్చి 1న మొదలైతే 9 నెలల్లో మీరు ఖతం చేస్తా అంటున్నారు. అంటే ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని 2029 ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మీరు తొందరనే చేయాలనుకుంటున్నారు. మంచిదే, సంతోషం. ఎట్లా డీలిమిటేషన్ కూడా మీరు చేసేది ఉంది కాబట్టి. సో ఇవాళ జనగణన కులగణన జరిగినప్పుడు మరి మహిళలలో కూడా కులం ఉంటుంది, మహిళలకు కూడా కులం ఉంటుంది. ఆ కులంలో బీసీల మహిళలు ఎంతమంది, ఎస్సీల మహిళలు ఎంతమంది, ఎస్టీ మహిళలు ఎంతమంది, మైనార్టీ మహిళలు ఎంతమంది, వాళ్ళకి సబ్ కోటా లేకుండా ఆమోదించబడ్డ ఈ బిల్లుతో ఆ వర్గాలకి 33%లో 15% అట్లీస్ట్ ఇవ్వగలరా? లేదా 16% ఇవ్వగలరా? 17% ఇవ్వగలరా? మరి ఇస్తేనే ఆ మహిళా బిల్లుకు అర్థం ఉంటుంది. బట్ చట్ట రూపంలో కనుక అది ఉంటే బాగుండేది. మరి దాన్ని ఆమోదించడంలో ఆ విషయాన్ని బీజేపీ కానీ ఎన్డీఏ కానీ సబ్ కోటా పెట్టాలని చెప్పేసి వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అది మనవాద పార్టీ, అది పురుషాధిక్యత పార్టీ కాబట్టి. ఈవెన్ కాంగ్రెస్కు ఉన్నదా చిత్తశుద్ధి? అది దానికి కూడా లేదు.
సో మొన్నటిదాకా మొత్తుకున్న సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ అవి చతికిలబడిపోయినాయి. పార్లమెంట్లో ఏం చేయలేని పరిస్థితి వాటిని, ఆర్జేడీది. కాబట్టి బీజేపీ ఆమోదించిన ఏమి అనని పరిస్థితి ఇవాళ వాళ్ళది. సో ఏది ఏమైనప్పటికీ కూడా 50% మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం సంతోషం. బట్ అందులో 50% మహిళలలో 42% మహిళలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలే. మరి 42% మహిళలకి అవకాశం రాకుండా 50% మహిళలు అయితే అందులో 42% బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు, బహుజన మహిళలు. మరి కేవలము ఆధిపత్య కులాల మహిళలు కేవలం 8%. మరి ఆధిపత్య కులాల మహిళలే 33% కొట్టేస్తే మరి 42% జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన మహిళల పరిస్థితి ఏంది? వాటి గురించి ఎవరు చర్చ చేయాలి? మరి ఈ బీసీ, ఎస్టీ, ఎస్టీ వర్గాల నుండి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులారా, మీరు ఏ పార్టీ కావచ్చు, ఏ పార్టీలో మీరు ఉన్నా కూడా మీరెందుకు ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తట్లేదు? మీరెందుకు ఈ అంశాన్ని రాజకీయ ఎజెండాగా మార్చట్లేదు? మీరెందుకు ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం లేదు? మీరెందుకు ఈ అంశాన్ని బీజేపీ ఎగనిస్ట్గా ఉన్న పార్టీలు, ఈ ఎన్డీఏ కూటమికి ఎగనిస్ట్గా ఉన్న ఇండియా కూటమిలో ఈ అంశం మీద బలంగా ముందుకు ఎందుకు తీసుకెళ్ళడం లేదు? సామాజిక న్యాయం అని చెప్పేసి ఉర్రు తొలగిస్తున్న రాహుల్ గాంధీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సంబంధించి సపోర్ట్ కావాలని ఎందుకు కొట్లాడతలేడు? ఈ రాజ్యాంగాన్ని పట్టుకుంటున్నాడు ఆయన నిరంతరము. బట్ ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఎందుకు గట్టిగా వినిపించలేకపోతున్నాడు అనే అంశాన్ని కూడా మనం గమనించాలి. మరి ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఉత్తరాది పురుషాధిక్యత పార్టీలే, రెండు మనవాద పార్టీలే. కాబట్టి ఈ అంశాన్ని బలంగా తీసుకోకపోయినా మరి బహుజన పార్టీలు ఉన్నాయి కదా, ఎస్పీ, బీఎస్పీ ఉన్నది, అలాగే మిగతా ఆర్జేడీ ఉంది, ఇంకా దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి కదా, డిఎంకే ఉంది, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మరి ఎందుకు మాట్లాడతలేరు మీరు సబ్ కోటా గురించి? ఈ 42% వాటా గురించి, కోటాలో సబ్ కోటా గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? అది చర్చ జరగకుండా, వాళ్ళకి వాటా రాకుండా 33% మహిళలకు రిజర్వేషన్లు వచ్చేయండి లాభం అని చెప్పేసి ఈ సందర్భంగా డీజాక్ భావిస్తుంది. తప్పకుండా మీరు మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఈ అంశాన్ని చర్చ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.